హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మేము గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తూ మా ఊరివైతే వచ్చాము. చాలా బాగుంటుంది వీడియో. మీకు గోదావరి రైడింగ్ అన్నా వాటర్ రైడింగ్ అన్నా చాలా ఇష్టమై ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు చాలా బాగా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. కొన్ని రీజన్స్ వల్ల అయితే విలేజ్కి రాక ఆల్మోస్ట్ 5 to 6 months అయితే అయింది. ఇంకా సమ్మర్ వచ్చేసింది, హాలిడేస్ అలానే వెకేషన్లా ఉంటుంది అని చెప్పేసి విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. ఊరు నేమ్ వచ్చేసి కాచివరం. అది భద్రాచలం టు కూనవరం రోడ్లో ఉంటుంది. మీలో ఎవరికైనా వీడియో చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండుంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అదే విలేజ్లో మా మేనత్త వాళ్ళు ఇద్దరు, అలానే మేనత్త వాళ్ళ అమ్మాయి, వాళ్ళతో పాటు మా సిస్టర్ కూడా ఉంటారు. కజిన్ సిస్టర్ది కూడా అదే ఊరు. అండ్ మా పెద్దమ్మ వాళ్ళది కూడా అదే ఊరు. మాకు కొంచెం రిలేటివ్స్ ఎక్కువే ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళడంతో పాటు గోదావరి జర్నీ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూపిస్తున్నాను. స్కూల్ డేస్లో అయితే వెరీ ఫ్రీక్వెంట్గా గోదావరిపై ప్రయాణం చేస్తూ ఆ విలేజ్కి అయితే వెళ్ళే వాళ్ళము. ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ బిజీ వాళ్ళు కదా, సో అలా మనకి జర్నీ చేయడానికే టైం కుదరలేదు. మాకైతే మోస్ట్లీ బోట్ జర్నీ చేయక నాకైతే 1.5 years 2 years అవుతుంది. సో ఎలా అయినా బోట్ జర్నీ చేద్దాము అనేసి ఈసారి ఫిక్స్ అయిపోయాము. ఈ రేవు పేరు వచ్చేసి పోలిపాక రేవు అంటారు. ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు అండ్ ప్రయాణం కూడా చేసే ఉంటారు. వర్షాకాలంలో అయితే గోదావరి ఎక్కువగా ఉంటుంది. సమ్ టైమ్స్ అయితే బోట్ జర్నీ కూడా అలో ఉండదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా వాటర్ కూడా లెవెల్ తగ్గాయి. వాటర్ ఉన్నాయి, బట్ ఇసుక ఎక్కువగా ఉండి వాటర్ తక్కువగా ఉంటాయి. సో బోట్ ప్రయాణం ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కాచివారం నుంచి పోలిపాక రేవు వరకు మేము ఒక వెహికల్ సాయంతో అక్కడ డ్రాప్ అయిపోయాము. అక్కడ నుంచి మేము మా లగేజీలు తీసుకొని ఇలా ఒడ్డుపై నుంచి పడవ గోదావరి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడవగలిగితేనే వెళ్ళగలము. కొంచెం ఓల్డ్ వాళ్ళు, నడవలేని వాళ్ళు ఈ జర్నీ చేయలేరు. ఎంజాయ్ చేయాలి అంటే కొన్ని తప్పవు కదా. సో మేమైతే పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఒడ్డు పైన మొత్తం ఇలా యూక్లిప్టస్ తోటలు అయితే ఉన్నాయి. అండ్ మేము జర్నీ చేసింది కూడా మార్నింగ్ 8 AM. సో ఇలా 9 దాటిందంటే సమ్మర్ కాబట్టి ఎదురు ఎండ ఎక్కువగా ఉంటుంది. మనం ఇసుకలో నడవలేము, జర్నీ చేయలేము. సో తెల్లవారుజామునే ఇంకా 7కి అలా మనం ప్రయాణం స్టార్ట్ చేసి ఉంటే చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. పైన నడవడం ఓకే, కానీ మనం బోట్ దిగిన తర్వాత ఇక్కడ వెహికల్ వచ్చేంత వరకు మనం ఇసుకలో నడవాలి. ఇసుకలో అసలు మనం ఎండ వస్తుంటే నడవడం చాలా కష్టం అవుతుంది. సో అర్లీ మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఆర్ఎల్స్ ఈవినింగ్ కూడా జర్నీ బాగుంటుంది సన్లైట్ తక్కువ ఉన్నప్పుడు. ఇంకా చూడండి ఇక్కడ ఇసుక తిన్నెలు ఎంత పెద్దగా ఉన్నాయో. గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడైతే ఇప్పుడు మనం ఏదైతే నడుస్తూ వీడియోలో చూస్తున్నామో అదంతా మునిగిపోతుంది. ఆల్మోస్ట్ ఆ రూట్ అంతా బంద్ అవుతుంది. అంత హైట్ వరకు గోదావరి వాటర్ అనేది వచ్చేస్తాయి. సో ఇదంతా గోదావరి వచ్చినప్పుడు కొట్టేసిన లానే ఉంది. అదంతా కట్ చేసినట్టు ఉంది కదా, అది గోదావరి వరదలకి కొట్టుకుపోయినట్టు అలా ఉంది. అంత హైట్ వరకు గోదావరి వాటర్ వచ్చేస్తాయి. మనం ఒడ్డుపై నుంచి గోదావరి బోటు ఎక్కడానికి కోసం కింద వరకు నడవాలి. సో ఇంకా నడుచుకుంటూ వెళ్దాము. చుట్టుపక్కల సీనరీస్ చాలా బాగుంటాయి. ఏమన్నా ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా సీనరీస్ చాలా బాగుంటాయి. ఇంకా మా పేరెంట్స్ అండ్ మా బాబు నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను కొంచెం వెనకాల వీడియో తీస్తూ స్లో అయిపోయాను. సో ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ మనం బోట్ ఎక్కడం కోసం వెళ్దాము.
బోట్ ఎక్కేసాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. బోట్లో జర్నీ అంటే అక్కడంతా మనకి ఇంజన్ పడవండి. ఇప్పుడు ఇదివరకు అయితే నాటు పడవలు ఉండేవి, అంతగా సౌండ్ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఇంజన్ సౌండ్ ఎక్కువగా నాయిస్ లాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో జర్నీ. ఆ పడవలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఇలా వంగితేనే వాటర్ మనకు అందుతున్నాయి. భయం అయితే కనుక అంచుల మీద కూర్చోపోవడమే బెటరు. మేమైతే మధ్యలో రాడ్ లాగా ఉంటే వాటి మీద కూర్చున్నాము. సో ఇంతకుముందు నాటు పడవలు అయితే కొంచెం లోతు ఎక్కువగా ఉండేవి. ఇవైతే పైకి ఉన్నాయి పడవలు. వాటర్ కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా వెళ్తుంటే వాటర్ అంతా మీద పడిపోతున్నాయి.